హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజు మనం ది బెస్ట్ ఆమ్లెట్, అసలు యమ్మీగా ఆమ్లెట్, మీకు అలా తెల్లగా లేకుండా బయట వేసినట్టుగా, లేకపోతే జనరల్గా మీరు మామూలుగా వేసుకున్నట్టుగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. అద్భుతంగా ఉంటుందండి. దానికి మనం చేయాల్సింది ముందుగా ఆనియన్స్ని చక్కగా సన్నగా ఇలా చాప్ చేసేసుకోవాలండి. బాగా సన్నగా ఉల్లిపాయలు కోసుకుని వాటిని వేయించుకోవాలండి. వాటిని ఇలా బాగా వేయించుకోండి. అవి రెడ్గా అయ్యేదాకా, బ్రౌన్గా అయ్యేదాకా వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయలని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే సరిపడా కారం వేసేసుకుందామండి. వేసేసుకుని వీటిని మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లు కొట్టి వేసేసుకుందామండి. కోడిగుడ్లు ఇలా కొట్టి వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాం, మిక్స్ చేసేసుకుందాం. బీట్ బాగా కలిసిపోయింది, కరెక్ట్ కదా? ఇలా బాగా బీట్ చేసేసుకున్నాక, మిక్స్ చేసాక ఇప్పుడు దీన్ని పెనం మీద వేసేద్దామండి. పెనం పెట్టుకుని, తవ పెట్టుకుని దాని మీద ఇలా సరిపడా నూనె వేసుకోండి. అది బాగా కాలాక సరిపడా నూనె వేసుకుని, నూనె కూడా కాగాక అప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసేద్దామండి. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకున్న ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేయండి. పెనం అంతా బాగా పల్చగా అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేయండి. చేసేసి వదిలేసేయండి కాసేపు, అది ఏగేదాకా. అప్పుడు వేగిన తర్వాత తిప్పుదామండి. ఓకే, పేనం మీద వేసుకుంటేనే ఇది టేస్ట్ అండి. ఎందుకంటే మీరు మూకుడులో కనుక, కడాయిలో కనుక వేస్తే అది కొంచెం థిక్గా వచ్చి అంత టేస్ట్ ఉండదండి. మనకు బాగా ఆ మంచి కలరు అది బాగా రావాలి, మంచి టేస్టీగా ఇలా రావాలి అంటే కనుక ఇలా పేనం మీద, తవా మీదే ట్రై చేయండి. ఓకేనా? దీన్ని మనం మరీ సిమ్లో పెట్టక్కర్లేదండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయించాం కాబట్టి కొంచెం మనం మీడియంలో కానీ హైలో కానీ, అంటే మరీ మాడిపోకుండా చూసుకోండి. మీడియంలో పెట్టేసి దీన్ని వేయించుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని తిప్పుదాం. వేగిందేమో చూద్దామండి. ఇది వేగింది చక్కగా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి. సూపర్ ఆమ్లెట్ తయారైంది, చూసారా? మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఉల్లిపాయలు వేయించుకుని, ఇవి టిప్స్, టెక్నిక్స్ అండి. 1, ఉల్లిపాయలు బాగా సన్నగా కోసుకోవాలి. 2, ఉల్లిపాయలు వేయించుకోవాలి. 3, పేనం మీదే వేయాలండి. ఓకే, మీరు ట్రై చేసి చెప్పండి సరిగ్గా ఎలా ఉందో. మీకు నచ్చకపోతే కూడా చెప్పండి, ఓకేనా? కామెంట్స్లో. Okay, thank you for watching.